అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాము. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి అనూహ్యమైన, ఎవరు ఊహించిన విధంగా 58% ఓట్ షేరింగ్తో ఇంతవరకు ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఇంత ఓట్ షేరింగ్తో విజయం సాధించడం అనేది చరిత్రలో కని విని ఎరగని విజయం కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చారంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇది యథార్థం. 175 సీట్లకి గాను 164 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుకు మోగించింది. రేపు 12వ తారీఖు నాడు తెలుగుదేశం అధినేత, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాకి, తన రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాకి, ఆయన ముఖ్యమంత్రిగా తన కేబినెట్ నిర్మాణం చేసుకుంటాకి ప్రమాణ స్వీకార కార్యక్రమం 12వ తేదీ ఉదయం 11:55 కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర భారీ బహిరంగ సభలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు ఎంతోమంది విచ్చేసి రంగరంగ వైభవంగా రేపు 12వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పిఠాపురం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో 70,000 పైచిలకు మెజార్టీతో విజయదుందుకు మోగించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంతేకాకుండా వారితో పాటు జనసేనలో పార్టీకి అన్ని తానే నడిపించిన నాదెండ్ల మనోహర్ గారు కూడా మంత్రివర్గంలో స్థానం ఉందని మనకు తెలుస్తూ ఉంది. వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీని తన పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ నలుదిక్కుల పాదయాత్ర చేసి యూత్లో తన ఐకాన్గా యువగళం పేరుతో పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు కూడా మంత్రివర్గంలో ఉంటారని మనకు తెలుస్తూ ఉంది. ఈ నలుగురితో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి కోన రవికుమార్, అందరికీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. కోన రవికుమార్ గారికి, గౌతు శిరీష గారికి ఈ ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. వీళ్ళలో ఒకరికి ఛాన్స్ పక్కాగా ఉంటుందని మనకు తెలుస్తూ ఉంది. అయితే అచ్చెన్నాయుడు గారు సీనియర్లు ఉన్నారు, వారిని పార్టీ ప్రెసిడెంట్ గానే కంటిన్యూ చేస్తారు. వారి అన్నగారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో మంత్రి పదవి ఉండడం వల్ల అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని మనకు తెలుస్తున్న సమాచారం. కానీ స్పీకర్ గా కూడా అచ్చెన్నాయుడు గారి పేరు పరిశీలన ఉందని తెలియపరుస్తా ఉన్నాము. ఇకపోతే విజయనగరం గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ, ఈవిడ తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు. విజయనగరం జిల్లా నుంచి ఎస్టీ కోటాలో ఆవిడకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఇకపోతే విశాఖపట్నం జిల్లాలో పాయగ్రాపేట నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు మంగళపూడి అనిత గారు ముందు వరుసలో ఉన్నారు. వారు అనేక పోరాటాలు చేసి గడిచిన 5 సంవత్సరాల్లో అనేక ఉద్యమాలు చేసి మహిళల్ని సమైక్యపరిచి తెలుగుదేశం పార్టీ విజయానికి కారకురాలుగా ఉన్నారని చెప్పక తప్పదు. అదేవిధంగా నర్సీపట్నం నుంచి చింతకాల అయ్యన్న పాత్ర గారు, వీరు సీనియర్ పొలిటీషియన్, వారికి కూడా సీనియర్స్ కోటాలో వారికి కూడా అవకాశం ఉందని మనకు సమాచారం తెలుస్తూ ఉంది. తూర్పుగోదావరిలో జ్యోతుల నెహ్రూ గారు, కాపు సామాజిక వర్గం, వారు కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడరు, వారికి అవకాశం దక్కవచ్చని తెలుస్తూ ఉంది. అదేవిధంగా 7 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన గోరంత బుచ్చయ్య చౌదరి గారు ఇది ఆఖరిసారి అని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వారి పేరు కూడా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారానికి పరిశీలన ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండ నుండి నిమ్మల రామానాయుడు గారు, వారు ప్రప్రథమంగా వారి పేరు వినిపిస్తూ ఉంది. అంతే వారితో పాటు త్రిపుల రాజకీయాల్లో 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని కోర్టు చుట్టూ తిరిగి వైసీపీ పార్టీని నిత్యం టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా నిత్యం వైసీపీ చేసే అరాచకాల్ని, అకృత్యాల్ని, తప్పుల్ని నిలువెత్తి అర్థంలో చూపించిన వ్యక్తి త్రిపుల
వారు కూడా అత్యంత మెజార్టీతో గెలిచారు. వారికి కూడా పశ్చిమ గోదావరి నుంచి క్షత్రియుల కోటాలో వారికి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇకపోతే కృష్ణా జిల్లా మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లూరు రవీంద్ర వారు గతంలో కూడా మంత్రిగా చేసి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మచిలీపట్నంగా చెప్పొచ్చు. మచిలీపట్నం నుంచి వారికి కూడా మా మంత్రివర్గ స్థానం దక్కుతుంది కొల్లూరు రవీంద్ర గారికి. ఇకపోతే విజయవాడ సెంట్రల్ వెస్ట్ నుంచి బీజేపీ తరఫున ఎలమంచిలి సుజనాథ్ చౌదరి గారు ఉన్నారు. వారికి కూడా బీజేపీ కోటాలో మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని మనకు తెలుస్తా ఉంది. ఇకపోతే గుంటూరు జిల్లా, ఈ జిల్లా నుంచి ఆల్రెడీ లోకేష్ గారి పేరు మనం చెప్పుకున్నాము, నాదెల మనోహర్ గారి పేరు కూడా చెప్పుకున్నాము. ఈ ఇద్దరు కాకుండా ఎస్సీ కోటాలో నక్క ఆనందబాబు గారు, అదేవిధంగా కాపు కోటాలో కన్నా లక్ష్మణ గారు, వారి ఇరువుకు కూడా అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఈ జిల్లాలో 17 సీట్లు గెలిచారు కాబట్టి ఇక్కడి నుంచి నలుగురికి అవకాశం ఉంది. ఈ జిల్లాకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో నలుగురు అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇకపోతే ప్రకాశం జిల్లా, ఈ జిల్లా నుంచి గొట్టుపాటి అద్దెకి నియోజకవర్గం నుంచి గొట్టుపాటి రవికుమార్ గారి పేరు వినపడతా ఉంది. వారికి కూడా మినిస్ట్రీలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ జిల్లా నుంచి అవుట్ ఆఫ్ 12కి 10 స్థానాలు గెలిపించడంలో గొట్టుపాటి రవికుమార్ గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. ఇకపోతే నెల్లూరు, ఈ జిల్లాలో అవుట్ ఆఫ్ 10 గెలిచారు. ఈ జిల్లా నుంచి ఇది చాలా ప్రెస్టీజియస్ జిల్లా. నెల్లూరు పెద్దారెడ్డి అందరూ కూడా ఎక్కువ మంది గెలిచినారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నారాయణ గారు, మన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వీరందరూ కూడా గెలిచిన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్రంలో డిప్యూటీ మినిస్టర్ ఎక్స్పాన్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారిని హోల్డ్ లో పెట్టి ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారు సిఆర్డీఏ మున్సిపల్ మినిస్టర్ గా అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ అమరావతి డెవలప్మెంట్ విషయంలో వారు చురుకైన పాత్ర పోషించారు. తిరిగి అమరావతిని పరుగులు పెట్టించాలంటే మళ్ళా నారాయణ గారే చాలా అవసరమని పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి ఆ జిల్లా నుంచి ఇద్దరు కానీ ముగ్గురు కానీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇకపోతే రాయలసీమ కర్నూలు నుంచి యువకుడు టీజీ భరత్ వైఎస్ఆర్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు, వారికి అవకాశం ఉంది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కనబడతా ఉంది. ఇకపోతే కడప నుంచి రెడ్డి గారు మాధవ్ రెడ్డి గారికి, కడపలో మహిళ డాషింగ్ మహిళ, వారికి కూడా మంత్రివర్గంలో స్థానం తప్పనిసరిగా కల్పిస్తామని గతంలో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మహిళగా ఆవిడకి అవకాశం ఉంది. అదేవిధంగా బీసీ యాదవ్ సామాజిక వర్గం పుట్టా సుధాకర్ యాదవ్ మైలుకూరు, వారికి కూడా అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఇకపోతే అనంతపూర్ జిల్లా నుంచి బీసీ కోటాలో సవితమ్మ ఉన్నారు, వారికి కూడా ఈ తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినారు, వారికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ధర్మవరం నుంచి బీజేపీ తరఫున సత్యకుమార్ గారికి అవకాశం ఉందని, సత్యకుమార్ యాదవ్, ఇది కూడా బీసీ కమ్యూనిటీ, ఆయనకి కూడా అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఇకపోతే చిత్తూరు జిల్లా, ఈ జిల్లా నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే కాకుండా ఈ జిల్లా నుంచి కూడా అవుట్ ఆఫ్ 14లో 12 సీట్లు గెలిచారు. ఈ జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారి ఇరువుల్లో ఒకరికి స్థానం కల్పించవచ్చని మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. రేపు 12 తారీఖు నాడు ఉదయం 11 గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీళ్ళు 90% ఇదే ఉండొచ్చు అనేది మా అంచనా. మాకు నిగూఢ సమాచారం, పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం బట్టి మేము తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.